రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన ప్రధానమంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడాయి. తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొమరయ్య, కట్కూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆనాడు నిరుపేదలకు రాజీవ్ గాంధీ అందించిన ఫలాలు అయితేనేమి, ఇందిరాగాంధీ నిరుపేదలకు అండగా ఉండి నిరుపేదలకు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడైతేనేమి, అదే అడుగుజాడల్లో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సులు, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మహిళా తల్లులకే నిరుపేదలకే ఉపయోగపడే విధంగా మా రేవంత్ రెడ్డి గారు సుధం అమలు చేస్తున్నారు. పోతే మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆశీర్ణ గారు సుధం నిత్యం ప్రజల వెంటే ఉంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలే నా దేవుళ్ళని పొద్దున లేస్తే రాత్రి 10 గంటల దాకా తిరుగుతున్న సమస్యల్లో నిమగ్నమై పనులు చేస్తున్న నాయకుడు మా ఆశీర్ణ గారు. స్వర్గీయ మాజీ ప్రధాని 1944లో ముంబైలో జన్మించి ఇలా వాళ్ళ తల్లి తదనంతరం ఇలా ప్రధానమంత్రిగా అయి పెద్దలు విదేశాలలో చదివి ఇలా కంప్యూటర్ యుగాన్ని భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా ప్రధానమంత్రి వ్యవస్థలో ఇలా పల్లెలు మంచిగా ఉండాలి, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు తీసుకొచ్చి ఇలా పల్లెలలో నిజంగా చెప్పాలంటే పల్లెలలోని పట్టణాలుగా చేసే విధంగా ఇలా రాజీవ్ గాంధీ నేరుగా తీసుకొచ్చిన బడ్జెట్తోని ఇలా పల్లెలు కూడా ముందంజలో ఉన్నాయని కూడా మనం చేయడం జరిగింది. ఈ దేశ సౌకర్యం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు నిరంతరం ప్రాణాలు వడ్డి వారి కుటుంబమే మొత్తం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, సాఫ్ట్వేర్ రంగం, సాంకేతిక విప్లవం వారి ద్వారానే వస్తే ఈరోజు దేశంలో లక్షలాది మంది మరి ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే ఆ సాంకేతిక విప్లవం ద్వారానే, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఈ సంస్కరణల ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మరి బడుగు బలైన వర్గాలు కానీ, ఇందిరమ్మ గృహాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంస్థ కార్యక్రమాలు మీరందరూ గమనించాలి. రాజీవ్ గాంధీ అంటే కంప్యూటర్ కన్నా దేశంలో మొట్టమొదటిసారి కంప్యూటర్ అంటే తెచ్చిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, దేశానికి చెందిన వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం వారిని రాజీవ్ గాంధీని మెచ్చుకున్నారంటే దేశాలలో కానీ అంతర్జాతీయ దేశాలలో కానీ రాజీవ్ గాంధీ గారికి స్వేచ్ఛ, ఈ భారతదేశంలో అణగారిన కులాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలని చెప్పి, అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఈ దేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పి ఆధునికమైన టెక్నాలజీ ద్వారా రూపకల్పన చేసినటువంటి మరి రాజీవ్ గాంధీ గారు. ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువ కిరణం, అనేక సంస్కరణలు, ఇలా మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి సంస్కరణలు అనేక రంగాల్లో ఈ దేశం అభివృద్ధిలోకి వచ్చిందంటే మరి రాజీవ్ గాంధీ గారి కారణం. రాజీవ్ గాంధీ జయంతిని మన వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి మన సంస్కరణలు కానీ, అలాగే మన